మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కంటే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కంటే తెలివైన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళ గురించి కొంచెం మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వాళ్ళు ఎవరో తెలుసా? చెప్తా వెయిట్ చేయండి. డీలిమిటేషన్ ప్లస్ మహిళా రిజర్వేషన్ బిల్లు అంటే 33% ఎంపీస్ మినిమం మహిళలు ఉండాలి చట్టసభల్లో. ఈ బిల్లుకి సంబంధించి ఒక పెద్ద దుమారం లాంటిది రేగింది, మనందరికీ తెలిసిందే. ఆ బిల్లు వీగిపోయింది. వెంటనే ఎవరెవరు ఎలా రెస్పాండ్ అయ్యారు అని గనక మీరు గమనిస్తే, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ట్వీట్ ఈవెన్ నేషనల్ మీడియా ఛానల్స్లో కూడా ఒక డిస్కషన్కి తావిచ్చింది. చూడండి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ట్వీట్ ఏంటో. ఆపోజింగ్ పార్టీస్ షుడ్ సీరియస్లీ క్వశ్చన్ దెమ్సెల్వ్స్ వాట్ హ్యావ్ దే అచీవ్డ్ అని చెప్పి ఉతికారేస్తూ ట్వీట్ పెట్టారు. విపక్షాలు అసలు ఏం సాధించాయి, వాళ్ళని వాళ్ళు ప్రశ్నించుకోవాల్సిన సమయం ఆసన్నమయ్యింది అని జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ పెట్టారు. ఏదో వంతుగ్గంతే అన్నట్టు క్యాజువల్గా ట్వీట్ కాదు అది. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు తన అభిప్రాయాలు రాస్తూ డేటా కూడా ప్రజెంట్ చేశారు. ఏమని? ఒకవేళ జనాభా ప్రాతిపదికన గనక ఈ డీలిమిటేషన్ జరిగి ఉంటే ఏ రాష్ట్రానికి ఎంత నష్టం వచ్చి ఉండేది? ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్కు ఎంత నష్టం వచ్చి ఉండేది, తెలంగాణకు ఎంత నష్టం వచ్చి ఉండేది? దాదాపు ఆంధ్ర తెలంగాణ రెండూ కలిపి 6 ఎంపీ సీట్లను కోల్పోయి ఉండేవి పాపులేషన్ ఆధారంగా గనక డీలిమిటేషన్ చేస్తే. అలాగే కేరళ ఎంత, కర్ణాటక ఎంత, తమిళనాడు ఎంత మొత్తం రాసుకుంటూ వచ్చారు. కానీ అసలు డీలిమిటేషన్ జనాభా ప్రాతిపదికన చెయ్యము, డీలిమిటేషన్ 50% ఎంపీ సీట్లు ఇంక్రీజ్ చేస్తూ ఉన్నాము దాదాపు ప్రతి స్టేట్లో కూడా అని అంత క్లియర్గా భారతీయ జనతా పార్టీ చెప్పింది. అయినా కానీ విపక్షాలకు ఏం మాయదార రోగం వచ్చిందిరా నాయనా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ను, స్టాలిన్ డిఎంకేను, టీఎంసీని, సమాజ్వాదీ పార్టీని, ఈ విపక్షాలందరినీ కలిపి కడిగి పారేస్తూ ఉతికారేస్తూ ట్వీట్ పెట్టారు. అమిత్ షా గారు క్లియర్గా డైరెక్ట్గా పార్లమెంట్లో చెప్పారండి, విత్ నెంబర్స్ చెప్పారు, ఏదో గాల్లోని చెప్పలా. క్లియర్ కట్ డేటా అండ్ నెంబర్స్తో చెప్పారు. అయ్యా ఆంధ్రప్రదేశ్కు ఇన్ని ఎంపీ సీట్లు పెంచబోతూ ఉన్నాము, ఆంధ్రప్రదేశ్కు ఇప్పుడు 25 ఉన్నాయి కదా, నెక్స్ట్ 38 అవుతాయి. అయ్యా తెలంగాణకు 17 ఉన్నాయి కదా, ఇప్పుడు 26 అవుతాయి. అయ్యా తమిళనాడుకు 39 ఉన్నాయి కదా, 59 అవుతాయి. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి డేటాలో ఉందండి, మీరు చూడొచ్చు. 50% మెథడ్ అయితే ఎంత పెరుగుతాయి ఎంపీ సీట్లు, ఒకవేళ జనాభా ప్రాతిపదికన అయితే ఎంత మనం కోల్పోయి ఉండేవాళ్ళము అనేది క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు డేటా పెట్టారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ ఈవెన్ డైరెక్ట్గా కూడా సభలో మద్దతు ఇచ్చింది ఎన్డీఏ పెట్టినటువంటి డీలిమిటేషన్ ప్లస్ మహిళా బిల్లుకు. కేవలం ఏదో మద్దతు ఇవ్వడం మాత్రమే కాదు, చాలా నీట్గా డీటెయిల్డ్గా డేటా ప్రజెంట్ చేస్తూ ఉతికారేశారు జగన్మోహన్ రెడ్డి గారు. క్లియర్గా అమిత్ షా గారు చెప్పింది చాలామంది మేధావులకు అర్థమైంది, చాలామంది ఆలోచన పరిజ్ఞానం ఉన్న వాళ్ళకి అర్థమైంది, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళకి అర్థమయ్యింది. కానీ కొంతమందికి అర్థం కాలే. వాళ్ళు ఎవరో కూడా చూద్దాం. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు. ఆబ్వియస్గా మనము చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో భాగం కాబట్టి డెఫినెట్గా ఆయన మద్దతు ఇస్తారు అనేది మనందరం ఊహించేది. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు ఈ బిల్లు కంటే ముందు ఒక 4-5 రోజుల ముందు ఎంపీలకు లేఖలు రాశారు, వివిధ పార్టీలకు లేఖలు రాశారు. అయ్యా మద్దతు ఇవ్వండి అని చెప్పి లెటర్స్ రాశారు. వీగిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్ అయ్యారు. బై డిఫీటింగ్ ద డీలిమిటేషన్ అండ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ ద అపోజిషన్ పార్టీస్ హ్యావ్ డన్ ఎ గ్రేట్ డిస్సర్వీస్ టు ద నేషన్ అని చెప్పి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయాలు, చంద్రబాబు నాయుడు గారి అభిప్రాయాలు మీరు చూస్తే దాదాపు సమానంగా ఉన్నాయి ఈ డీలిమిటేషన్ ప్లస్ మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి. అంత పక్కాగా, అంత క్లారిటీగా ఈ ఇద్దరు నేతలు మాట్లాడుతూ ఉన్నారు. ఆ అవగాహన వీళ్ళకుంది. ఎందుకంటే డీలిమిటేషన్ను ఒక బూచిగా, ఒక సాకుగా విపక్షాలు చూపించే ప్రయత్నం చేశాయి. కానీ చాలా పెద్ద అవకాశాన్ని ఈ దేశం కోల్పోయింది. డీలిమిటేషను ఇక నెక్స్ట్ భవిష్యత్తులో రాజ్యాంగంలోని ఆర్టికల్ 81 ఆధారంగా గనక చేశారనుకోండి, ఆబ్వియస్గా ఆంధ్రప్రదేశ్కు, తెలంగాణకు సీట్లు తగ్గుతాయి. అలా వద్దురా బాబు, రాజ్యాంగాన్ని మారుద్దాము, మద్దతు ఇవ్వండి, మాకు పెంచుదాం సీట్లు, అన్ని రాష్ట్రాలలో పెంచుదాము, ఇగో ఈ రాష్ట్రానికి ఇంత పెంచుతాము. ఆ తర్వాత మహిళా రిజర్వేషన్ బిల్లు 33% రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్ ఇన్ పార్లమెంట్ అని భారతీయ జనతా పార్టీ, ముఖ్యంగా అమిత్ షా గారు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. చంద్రబాబు నాయుడు గారికి అర్థమయ్యింది, పక్కా క్లారిటీతో అర్థమయ్యింది, లాజిక్ ఏంటో అర్థమయ్యింది. నేను కూడా చెప్తాను ఏంటనేది ఇంకా మీకు కొంచెం డీటెయిల్గా. సాక్షి పేపర్ పెట్టిన హెడ్డింగ్ ఒకసారి చూడండి. నారీ సారీ అని హెడ్డింగ్ పెట్టారు. చాలా నీట్ హెడ్డింగ్ అండి ఇది, చాలా క్లియర్ కట్ హెడ్డింగ్. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది ఏంటంటే బిల్లులను అడ్డుకున్న
పార్టీలు ఏం సాధించాయి అని చెప్పి ఉతికారేస్తూ ఎక్స్ ఖాతాలో గణాంకాలతో సహా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వివరించారు. ఈ నారీ సారీ అన్నటువంటి హెడ్డింగే సాక్షి పేపర్ యొక్క అభిప్రాయాలను చాటి చెప్తుంది. ఆ జర్నలిస్టుల యొక్క అభిప్రాయాలను కండెన్స్ చేసి చెప్తుంది. అంటే ఏంటి, లోక్సభలో ఫలానా బిల్లు వీగిపోయింది, మహిళలకు అన్యాయం జరిగింది, నారీ సారీ, ఇది అనమాట వాళ్ళు పెట్టిన హెడ్డింగ్. ఒకసారి ఆంధ్రజ్యోతి దినపత్రిక పెట్టినటువంటి హెడ్డింగ్ లోపలికి రండి, గమనించండి. విపక్ష విజయం, వీగిన మహిళా బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లు వెనక్కి. చూస్తున్నారా, ఆంధ్రజ్యోతి దినపత్రికలో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులు, ఎడిటర్స్, వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఎలా ఉందో చూడండి. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం ఎలా ఉంది, చంద్రబాబు నాయుడు గారికి వెన్నుదన్నుగా ఉంటుంది అని చెప్పేటటువంటి ఆంధ్రజ్యోతి దినపత్రికలో పనిచేస్తున్నటువంటి మహామేధావులైన ఎడిటర్లు, ఇంకా చీఫ్ ఎడిటర్ ఇన్వాల్వ్ అవుతారు ఆ మెయిన్ ఫ్రంట్ పేజీకి సంబంధించి. వాళ్ళ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి చూడండి. విపక్ష విజయం అని పెట్టారు, కాంగ్రెస్ పార్టీని సాటిస్ఫై చేయడానికి. తెలంగాణలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వము అనబడే కాంగ్రెస్ పార్టీని సాటిస్ఫై చేయడానికి పెట్టిన హెడ్డింగ్ అనుకోవాలా ఇది? లేదు, మేము ఆయనను సాటిస్ఫై చేయాల్సిన అవసరం మాకేముంది అనుకుంటే, ఇది మీ సొంత అభిప్రాయమే అనుకుంటే ఇది ఇంకా దారుణం. విపక్ష విజయం అని పెట్టారు. చీకటి రోజు అని పెట్టాలి, ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అని పెట్టాలి హెడ్డింగ్. నారీ సారీ అని చెప్పి పెట్టాలి. ఈవెన్ ఈనాడు పేపర్ కూడా అండి, హెడ్డింగ్ మీరు చూస్తే చాలా నీట్గా ఉంది హెడ్డింగ్. ఆమెకు మళ్ళీ మొండి చేయి అనో, ఆమెకు మళ్ళీ సారీ అనో ఈ టైప్లో పెట్టారు ఈనాడు వాళ్ళు. ఈనాడు కూడా చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించింది. సాక్షి పేపర్ బాధ్యతాయుతంగా వ్యవహరించింది హెడ్డింగ్ పెట్టడంలో. జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతాయుతంగా వ్యవహరించారు. బాధ్యత అనడం కంటే ఒక లాజికల్ అనాలిసిస్ ఆబ్జెక్టివ్గా ఇచ్చే ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడు గారు లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తూనే చాలా ఆబ్జెక్టివ్గా నీట్గా రాసుకుంటూ వచ్చారు. ఇక్కడ అర్థం కాని వాళ్ళు ఎవరు? చంద్రబాబు నాయుడు గారి కంటే, జగన్మోహన్ రెడ్డి గారి కంటే తెలివైన వాళ్ళు ఎవరంటే, కొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీ ఫ్యాన్స్ ఉన్నారు, కొంతమంది టీడీపీ ఫ్యాన్స్ ఉన్నారు. అందరూ కాదు, కొంతమంది ఉన్నారు. నేను గమనించాను. ఈవెన్ మాకు కూడా కామెంట్స్ రాస్తుంటారు కొంతమంది, తప్పేం లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం అయిన విషయం కంటే కూడా చాలా గొప్పగా వీళ్ళకి ఏమర్థం అవుతుందంటే, డీలిమిటేషన్ వేస్ట్, ఇప్పుడు వీళ్ళు పెట్టింది పాపులేషన్ ఆధారంగా చేసే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తున్నారు, భారతీయ జనతా పార్టీ అన్యాయం చేస్తోంది అంటే ఎంత అవుట్డేటెడ్గా ఉన్నారో కొంతమంది ఆలోచించండి. నేను జస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఉపయోగించి తీగబట్టి ఒక లాగుడు లాగితే డొంక ఎలా కదిలిందో చెప్తా. వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి అనడం కంటే ఆ పార్టీకి సపోర్ట్ చేసే ఒక కామెంటర్ ఉన్నారు. దట్స్ ఓకే. సోషల్ మీడియాలో నేను జస్ట్ బ్యాక్ ట్రాక్ చేసి ఈ డీలిమిటేషన్కి సంబంధించి ఈ కామెంటర్ యొక్క అభిప్రాయాలు ఏంటి అని చూస్తే, ఇదే వైఎస్ఆర్సీపీ పార్టీకి మద్దతిచ్చే కామెంటరు 6 నెలల క్రితము మన తెలుగులో ఉన్న 50 సంవత్సరాల పైబడ్డ వయస్సున్న ఒక మహిళ అర్బన్ నక్సలైట్ కమ్యూనిస్టు భావజాలాలు అణువణువునా నింపుకున్నటువంటి ఆమె పెట్టినటువంటి వీడియో చూసి ఆ వీడియో కింద కామెంట్ రాశాడు 6 నెలల క్రితం. అవును, డీలిమిటేషన్తో భారతీయ జనతా పార్టీ అన్యాయం చేస్తోంది, దేశానికి అన్యాయం చేస్తుంది, అది ఇది రాశాడు. 6 నెలల క్రితం ఏ మైండ్ సెట్ అయితే ఉందో ఇప్పుడు కూడా లేటెస్ట్ ఇదే మైండ్ సెట్ ఉంది. వితిన్ 1 వీక్ చాలా చేంజెస్ వచ్చాయి ఈ డీలిమిటేషన్కు సంబంధించినటువంటి క్యాలిక్యులేషన్స్లో, లెక్కలలో. అంటే ఎంత అవుట్డేట్ అయిపోయి ఉన్నాడో చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు అవుట్డేట్ అయ్యి లేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం జరుగుతోంది, అమిత్ షా గారు ఏమి డేటా ప్రజెంట్ చేశారు, ఎందుకు మనం మద్దతు ఇవ్వాలి బిల్లుకి, ఎందుకు మద్దతు ఇవ్వకూడదు, ఈ పక్కా క్లారిటీ ఉంది జగన్ గారికి. కానీ జగన్ గారిని అభిమానించేటటువంటి ఈ వ్యక్తికి ఆ క్లారిటీ లేదు, అవుట్డేట్ అయిపోయి ఉన్నాడు. ఇంకా బీజేపీని తిట్టుకుంటూ అవుట్డేట్ అయిపోయి ఉన్నాడు. అంటే ఇంకా తెలియట్లేదు డీలిమిటేషన్ అన్నది ఇంకా పాపులేషన్ ఆధారంగానే ఇవ్వాలని ప్రయత్నం చేస్తోంది భారతీయ జనతా పార్టీ అన్న అబద్ధాలలో బతుకుతూ ఉన్నాడు. అలాంటి వాళ్ళు మరికొంతమంది ఉన్నారు. అంటే స్టాలిన్ ఏ అబద్ధం ప్రచారం చేస్తే, సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ ఏ అబద్ధం ప్రచారం చేస్తే, అర్బన్ నక్సలైట్లు భారతీయ జనతా పార్టీని రెచ్చగొడుతూ ఏ వీడియోలు పెడితే, ఏ ప్రచారం చేస్తే అందులో పడి మునిగిపోయి కొట్టుకుపోవడమేనా? ఆలోచించండి. మీ లీడర్ ఏం మాట్లాడుతున్నాడు, మీ లీడర్ ఏం ఆలోచిస్తున్నాడు అన్న కనీస క్లారిటీ మీకు లేదా? జగన్ గారికి ఉన్న క్లారిటీ లేదా? ఈవెన్ చంద్రబాబు నాయుడు గారి ఫ్యాన్స్ కొంతమంది, టీడీపీ ఫ్యాన్స్ కొంతమంది వీళ్లను రెచ్చగొడుతూ రకరకాలుగా తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా ఉండే దినపత్రికలు, న్యూస్ పేపర్స్ ప్లస్ న్యూస్ ఛానల్స్, అలాగే అర్బన్ నక్సలైట్లు, కాలకుట విశ్వవాగేశ్వరరావులు, కమ్యూనిస్టు భావజాలం ఉన్నటువంటి రకరకాల యూట్యూబర్స్ బీజేపీని తిడుతూ పెడుతున్నటువంటి వీడియోస్ ఇంకా బాగా ఆనందంగా చూస్తున్నారు. సో వీళ్ళ మీద ఏ ప్రభావం పడుతోంది? బీజేపీ డీలిమిటేషన్ను పాపులేషన్ ఆధారంగా చేసి దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తోంది అన్నటువంటి అవుట్డేటెడ్ తప్పుడు అభిప్రాయాలలోనే ఉన్నారు కొంతమంది. అసలు ఆ క్యాలిక్యులేషన్తో చేయడమే లేదు. మీరు జగన్ గారు ట్వీట్ చూడండి ఎంత క్లారిటీ ఉంటుందో. అమిత్ షా గారు చెప్పిందే, జగన్ గారు కొత్తగా రాసింది ఏమీ కాదు. ఆ డేటా మొత్తం అమిత్ షా గారు చెప్పినటువంటి డేటా ప్రజెంట్ చేశారు జగన్ గారు నీట్గా. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు
మీరు 3-4 రోజుల క్రితం కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది వినండి, క్లారిటీ ఉంది. మరి ఇలా చెప్తున్నారా బాబు, ఈ క్లారిటీ ఇచ్చారు మనకు. అది కూడా ఇప్పుడు అమెండ్మెంట్ చేయబోతూ ఉన్నారు. రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 81, 82 ఆధారంగా కనుక చేస్తే దక్షిణాది రాష్ట్రాలు అన్యాయం అయిపోతాయి, ఎంపీ సీట్ల విషయంలో ఉన్నాయి తగ్గుతాయి. అలా చెయ్యము. ఎన్ని సీట్లు అయితే ఉన్నాయో దానికి అంటే ఎంత పర్సంటేజ్ ఆఫ్ కంట్రిబ్యూషన్ అయితే ఉందో సీట్స్ది, ఆ పర్సంటేజ్ ఆధారంగా చేస్తున్నాం. సో దట్ మీకు విపరీతంగా పెరుగుతాయి అని అమిత్ షా గారు డేటా అండ్ నెంబర్స్తో సహా చెప్పినటువంటి పాయింట్ కనీసం వినలేదా వీళ్ళు? చెవులు పని చేయట్లేదా? బ్రెయిన్కి ఎక్కడం లేదా? పక్కన పెట్టేశారా? అర్థం కావట్లేదు. తర్వాత డీలిమిటేషన్కు మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఎందుకు లింక్ పెట్టారు అన్నటువంటి విషయం చంద్రబాబు నాయుడు గారికి కానీ వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ క్లారిటీ లేదని మీరు అనుకుంటున్నారా? వాళ్ళకి పక్కా క్లారిటీ ఉంది. రెండింటికి లింక్ ఉంది అని చెప్పి ఆ రెండింటికి లింక్ తెంపేసి డీలిమిటేషన్ పక్కన పెడితే మహిళా రిజర్వేషన్ బిల్లు కనుక ఇంప్లిమెంట్ చేస్తే ఉన్న 543 ఎంపీ సీట్స్ మీద ఏం జరుగుతుందో, ఏమేమి అన్యాయాలు జరుగుతాయో ఈ ఇద్దరు నాయకులకు పక్కా క్లారిటీ ఉంది. ఇంకా చాలా మంది సామాన్య ప్రజల్లో ఆ క్లారిటీ మిస్ అవుతుంది. ఆలోచించండి మీరే. నేను మరో వీడియో పెడతా, మీకు ఇస్తా. అదే విషయం. ధన్యవాదాలు.